ఆయన హాయ్ గోపాల్, ఎలా ఉన్నారు? ఏ సంగతిరా? బాగున్నారు కదా? అవునా? ఏంటి ఊర్లో అందరూ యూత్ ఎక్కడ కనబట్లేదు? అసలు పాతారు మనుషులు తప్ప యూత్ అంతా కనబట్లేదు. ఏం చెప్తామన్నా, అందరూ వైజాగ్ షాపింగ్ మాల్, రెస్టారెంట్లు ఎక్కడెక్కడో పనిచేయడానికి వెళ్ళిపోయారన్నా. అది కాదన్నా, నాకు అర్థం కావట్లేదు. మన దగ్గర డిగ్రీలు, పీజీలు, బీఈడీలు చదివిన స్టూడెంట్స్ కూడా వైజాగ్ అటు ఎక్కడెక్కడో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లకు ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు అర్థం కావట్లేదన్నా. ఊర్లో ఎగిస్ ప్రాంతం అనేది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇట్లు గిట్టుబాటు ధరలు కావట్లేదు, అలాగే వ్యవసాయ ఆధారిత జీవనం అనేది తగ్గిపోతుంది. దాంతోపాటు నేడు వస్తున్న నిరుద్యోగంతో పాటు ఆదివాసీ నిరుద్యోగంగా పెరిగిపోవడం వల్ల ఆదివాసీ యువత వేరే దారి లేక వలసలు పోవాల్సిన పరిస్థితి. రెండు తమ్ముడు అలా కూర్చొని మాట్లాడదాం. ఫ్రీ ఉండడం వల్ల మనకు ఎంతో కొంత ఉద్యోగ అవకాశాలు దక్కాయి. మనకు అనేక పోస్టులు మనం పై స్థాయికి వెళ్ళేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే 2020 తర్వాత సుప్రీంకోర్టు ఎప్పుడైతే జియో నంబర్ 3ని రద్దు చేసిందో, ఆ రద్దు చేసిన తర్వాత మనం అనేక పోస్టులు కోల్పోయాం. మన ఆదివాసీ యువతకి దక్కాల్సిన పోస్టులు కూడా మనం దక్కకుండా పోయాం. ఇంకా కార్తీక్ మంచికి వచ్చి అడిగారు, జియో నంబర్ 3ని సుప్రీంకోర్టు ఎందుకు రద్దు చేసిందని అన్నాడు. జియో నంబర్ 3 ఎందుకు రద్దు చేసిందంటే, ఎవరైతే గిరిజన వ్యతిరేకులు ఉన్నారో, రిజర్వేషన్ వ్యతిరేకులు ఉన్నారో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం వల్ల జియో నంబర్ 3ని 2020 ఏప్రిల్ 22న సుప్రీంకోర్టు రద్దు చేసింది. కాదన్నా, మరి జియో నెంబర్ 3ని సుప్రీంకోర్టు రద్దు చేసిస్తే మరి మన ప్రభుత్వం ఏం స్పందించలేదా? జియో నంబర్ 3 సుప్రీంకోర్టు విచారణలో ఉండగా గత ప్రభుత్వం ఏదైతే మనకు 5వ షెడ్యూల్ ప్రాంతంలో ఉన్న హక్కులు, చట్టాలు గురించి సుప్రీంకోర్టులో సరైన వాదనలు వినిపించకపోవడంతో సుప్రీంకోర్టు జియో నంబర్ 3ని పూర్తిగా రద్దు చేసింది. అన్న, ఈ కూటమి ప్రభుత్వం జియో నంబర్ 3 కోసము ఏమైనా చేస్తుందా లేదన్నా? గత వైసీపీ ప్రభుత్వం జియో నంబర్ 3పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడంలో తీవ్ర నిర్లక్ష్యం పాటించింది. అదే నేడు అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం కూడా అదే బాటలు నడుస్తుంది. 2024 ఎన్నికలకు ముందు అరకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జియో నంబర్ 3కి చట్టబద్ధత కల్పిస్తామని, 100% ఉద్యోగాలు ఆదివాసులకు ఇస్తామని, అవసరమైతే కోర్టులో కూడా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ నేడు 2 సంవత్సరాలు దాటిపోయింది. జియో నంబర్ రేపు జూలై 17వ తేదీన జియో నంబర్ 3కి ప్రత్యామ్నాయంగా 100% ఉద్యోగ రిజర్వేషన్ కోసం ఏదైతే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ హక్కుల చట్టాలని కాపాడుకుందాం. ఏజెన్సీలో గిరిజనులకి 100% రిజర్వేషన్ అమలు చేసే చట్టం తీసుకురావాలి. ఓటేద్దాం. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై జై ఆదివాసీ. థ్యాంక్ యూ, బాయ్.